నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు మన రెసిపీ బీట్రూట్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ మీద బాణీ పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత 4 వెల్లుల్లి రబ్బలు మంటను మటుకు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ అది కాగిదాక హై ఫ్లేమ్లో పెట్టుకుని మంటని ఒక 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఒక 4 ఎండుమిర్చి ముక్కలు, 2 రెబ్బలు కరివేపాకు ఇవి కూడా వేసుకుని కొంచెం ఒక 2 పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని పోపులు దోరగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న బీట్రూట్ని దాంట్లో వేసుకుని కలుపుకోవాలి. కలిపిన తర్వాత దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసుకుని కలుపుకుని మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. మంటను మటుకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసేసిన తర్వాత చూసుకుంటూ ఉండాలి, మాడిపోకుండా 10 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ చూసుకుంటూ ఉంటే టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసుకుని సాల్ట్ వేయడం వల్ల ముక్కలు వేగం మగ్గుతాయి, త్వరగా వేగిపోతాయి అన్నమాట. ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని 10 నిమిషాలకు ఒకసారి చూసుకుంటూ ఉండాలి. మనం ఇలా చేసుకుంటే బీట్రూట్ ఫ్రై చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పప్పులోకి కానీ సాంబార్లోకి రసంలోకి మనం నంచుకొని తిన్నది బాగుంటుంది. బాగా వేగిపోయిన తర్వాత దించేసుకునే ముందు మటుకు ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకుంటే స్వీట్నెస్ లేకుండా బాగుంటుంది. కారంగా దీంట్లోనే కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే. నేనైతే వేయలేదు, కానీ కొబ్బరి తురుము కూడా వేసుకున్నా బాగుంటుంది టేస్ట్. రెడీ అయిపోయింది బీట్రూట్ ఫ్రై. కొంచెం కారం వేసుకుని దించేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చాలామందికి బీట్రూట్ అంటే ఇష్టం ఉండదు. ఇలా చేసుకుని మీరు కూడా తిని చూడండి. మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అయిపోయింది ఫ్రై, రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. టేస్ట్ చాలా బాగుంటుంది.